దేశంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసు సంచలనం సృష్టిస్తుంది. బెట్టింగ్ ప్రమోట్ చేసిన కేసులో పలువురు సినీ ప్రముఖులు, క్రికెటర్లపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజాశాంతి పార్టీ జాతీయ అధ్యక్షుడు కేఏ పాల్ డిమాండ్ చేశారు. గేమింగ్, బెట్టింగ్ యాప్స్ పై కేఏ పాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. యువతను చెడు మార్గంలో నడిపే బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలను, నటులను తమ తప్పుడు ఒప్పుకొని 72 గంటల్లోగా క్షమాపణలు చెప్పాలని, వారి వల్ల నష్టపోయిన వారికి, వారి కుటుంబాలకు పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. యాప్లను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలను తాను వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. ఇది బెదిరింపు కాదని, తప్పు చేసిన వారందరినీ ఈడ్చుకెళ్తానని కేఏ పాల్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వార్నింగ్ ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రిటైర్ అయిన పోలీసులు, అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాజాసింగ్ మండిపడ్డారు. పోలీసులతో పెట్టుకోవద్దని ఆయన వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పుడు ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డిని అరెస్టు చేసి జైలుకు పంపించారని గుర్తు చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత కూడా గతంలో ఆయనను అరెస్ట్ చేయించిన వారిని ఏం చేయలేదని చెప్పారు. ఎవరు అధికారంలో ఉంటే వారు చెప్పిన విధంగా పోలీసులు లీగల్గా చేస్తారని రాజాసింగ్ చెప్పారు. బీజేపీ కార్యకర్తలపై ఎన్నో కేసులు పెట్టి జైలుకు పంపించారని, తనపై కూడా పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపించారని అన్నారు. తనను జైలుకు పంపించే సమయంలో సొంత బీజేపీ పార్టీ నేతలే పోలీసులకు మద్దతుగా నిలిచారని విమర్శించారు. ఇప్పటికీ తమ పార్టీలోని వారే తనకు వెన్నుపోటు పొడవాలనే ఆలోచనలో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రైట్గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు. ధనుంజయ్. థ్యాంక్ యూ తరణి. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. ఎందుకంటే ఒకరినొకరు విమర్శలతో ఇప్పటికే రాజకీయాన్ని హత్యకేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఏదైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఈరోజు దుమారాన్ని లేస్తున్నాయి. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి సంగతి చూస్తాము అని చెప్పేసి, రిటైర్మెంట్ అయినప్పటికీ కూడా వాళ్ళ సంగతి అందరూ చూస్తామని చెప్పేసి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎందుకంటే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రిటైర్ అయిన పోలీసులు, అదేవిధంగా అధికారులపై కూడా చర్యలు తీసుకుంటాము అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాజాసింగ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ఎందుకంటే పోలీసులతో పెట్టుకోవద్దు, ఆయన వార్నింగ్ ఇచ్చిన గతంలో మీరు టీఆర్ఎస్ పార్టీకి అధికారంలో ఉన్నప్పుడు పోలీసులతోనూ పెట్టుకొని అప్పుడు ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు పంపిన సంగతి మీరు గుర్తు చేసుకోవాలని చెప్పారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటికీ కూడా తాను చేస్తున్న ప్రయత్నాలు మాత్రం అలా లేవని చెప్పి పరోక్షంగా చెప్పాడు. ఈ రకంగా చూస్తుంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పై రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారని, బీజేపీ కార్యకర్త అయిన ఎన్నో కేసులు పెట్టి జైలుకు పంపించారు. అయినప్పటికీ కూడా తనపై కూడా కేసులు పెట్టి గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు జైలుకు పంపించారు, తనను సైతం ఇలా చేస్తున్నారని చెప్పేసి రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగానే ఈరోజు
కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా దుమారాన్ని లేపుతున్నాయని చెప్పొచ్చు తరుణి. రైట్ ధనంజయ్, థ్యాంక్ యూ.